అపవాది నీలో ఉంటే దుష్టక్రియలు దుష్ట కార్యాలు నీ బ్రతుకులో కనబడతాయి. నీచమైన క్రియలు, నీచమైన కార్యాలు, నీచమైన ఆలోచనలు నీ బ్రతుకులో కనబడతాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడో, ఎప్పుడైతే దైవాత్మ నీలో ఉంటుందో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆలోచనలోనూ ఉంటావో, ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు బ్రతుకుతుంటావో, నీ బ్రతుకే టోటల్గా మారిపోద్ది. నీ ఆలోచన విధానం టోటల్గా మారిపోద్ది. ఒకప్పుడు సౌలులో అపవాది ఉన్నాడు. అందుకే స్త్రీలను హింసిస్తున్నాడట, పురుషుల్ని హింసిస్తున్నాడట, సంఘమంతటిని ఏం చేస్తున్నాడట? హింసిస్తున్నాడట. వారిని పట్టుకుని అవసరమైతే చంపేయడానికి కూడా వెనకాడని ఒక క్రూరుడుగా, ఒక భయంకరుడుగా తిరుగుతున్నాడు. అతనిలో ఎవరున్నారు? దురాత్మ, సాతాను, అపవాది. ఇప్పుడు పౌలు దురాత్మ క్రియలు నెరవేర్చగోరుచున్నాడు. సౌలు ఎవరి క్రియలు? దురాత్మ క్రియలు నెరవేర్చగోరుచున్నాడు. ఎప్పుడైతే తను చచ్చిపోయాడో, తన హృదయం ఎప్పుడైతే పగిలిపోయిందో, ఆ పగిలిన హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన హృదయంలోనికి వచ్చారో, ఆటోమేటిక్గా లోపల ఉన్న సాతాను ఏమయ్యాడు? బయటికి ఇప్పుడు సౌలు ఎలా మారాడు? గొప్ప వ్యక్తిగా మారాడు, ఒక గొప్ప జ్యోతిగా మారాడు, ఒక దివ్యమైన కాంతిగా మారాడు, అనేకులకు వెలుగిచ్చే దీపంలా మారాడు. దానికి కారణం ఏంటి చెప్పండి? లోపల ఉన్నటువంటి దైవాత్మ. అంతవరకు ఉన్నది ఏంటి మరి? దురాత్మ. ఒక మనిషిని చంపాలనుకుంటున్నాడంటే దురాత్మ కాకపోతే మరి ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు. మీరందరూ మీ అందరి యందు దేవుని క్రియలు కనబడుతున్నాయా? దేవుని క్రియ మీ బ్రతుకులో కనబడుతోందా? దేవుని క్రియలు మీ బ్రతుకులో ప్రత్యక్షమవుతున్నాయా? మీరు దేవునికి వారధిగా, సారథిగా ఉన్నారా? ఆయన పనికి సాధనాలుగా ఉన్నారా? ఇతడు దేవుని సంబంధి అని మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వగలిగే స్థితి మీ దగ్గర ఉందా? మీ మాట యందు కానీ, మీ ప్రవర్తన యందు కానీ, మీ ఆలోచనల యందు కానీ, మీ జీవితంలో కానీ లోపం లేని వారిగా మీరు బ్రతకగలుగుతున్నారా? ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు కీడి చేయకుండా, ఇతరులది దోచుకోకుండా, చంపాలనుకోకుండా, నరకాలనుకోకుండా, లేదా పొరుగువాడిది ఆశించాలనుకోకుండా, అది భార్య అయినా, భర్త అయినా, వస్తువైనా, ఏదైనా సరే ఆశించాలనుకోకుండా, నా దాంతో నేను బ్రతుకుతూ, నాకున్న దాంతో నేను సంతృప్తి పడుతూ, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఇదిగో ఈ జీవితాన్ని ముగించి మరణం తర్వాత ఆయన సన్నిధికి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాననే కమిట్మెంట్ మీ అందరి జీవితాల్లో ఉందా? ఒకవేళ అది లేకపోతే ఇంకా మీలో కూడా జారత్వం, అపవిత్రత, మోసం, ధనాపేక్ష అనగా న్యాయ సమ్మతంగా సంపాదించే సంపాదన కాదది. ధనాపేక్ష అంటే అన్యాయపు సిరి కొరకు పడే ఆరాటం, ఇతరులు అన్యాయంగా దోచుకోవటం నీ కష్టార్జితం కాదది. ఇలాంటి నీచమైన దుర్గుణాలు, ఒక పక్క పచ్చి బూతులు, ఒక పక్క భయంకరమైన శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఒక విష సంబంధమైన అలవాటు, ఈ జాతి నీచమైన కార్యాలు, ఈ జాతి నీచమైన చూపులు, ఈ జాతి నీచమైన ఆలోచనలు, దుష్ట హృదయం, ఇంత చెత్తంతా మనలో పెట్టుకుంటే మనలో ఎవరున్నారు చెప్పండి? నిస్సిగ్గుగా చెప్పాలి, మనలో ఎవరున్నారు? నోటో ఒకట. ఎవడైతే దేవుని ఆలోచనల్లో లేడో వాడు అపవాది. ఎవడు దేవుని ఆలోచనల్లో వర్ధిల్లుతున్నాడో వాడు దేవుని సంబంధి. వాడే నిజమైన దయ్యం పట్టినోడు. నిజమైన దయ్యం పట్టినోడు ఎవడంటే అపవాది ఆలోచనలతో సతమతమైపోతూ అపవాది యొక్క క్రియలు నెరవేర్చాలనుకుంటున్నవాడు, అపవాది యొక్క దురాశలు నెరవేర్చాలనుకుంటున్నవాడు. ఎవడు అపవాది యొక్క దురాశలు నెరవేర్చాలనుకుంటున్నాడో వాడు లేదా ఆమె దయ్యం పట్టినవాడు.